సో ఆ దీంట్లో 10 మినిట్స్ అప్లోడ్ చేసా. ఈ దీంట్లో ఇంకొక 10 మినిట్స్ అప్లోడ్ చేద్దాము అని చెప్పేసి రిమైనింగ్‌ది ఎడిట్ చేసి పెట్టుకున్నాను గైస్. ఇది అలానే పూజ చేసేసి అండ్ మా సిస్టర్ వాళ్ళ బాబు లేచినాడు పాపం, వాళ్ళ హస్బెండ్ అది ఇది చేసినారు. అందరూ హెల్ప్ చేస్తూనే ఉండ్రి. మా రిలేషన్ అబ్బాయి చేస్తూనే ఉండే. అండ్ పోయేసి మా మమ్మీ అంతా తెచ్చి ఇచ్చింది. సో ధూపం అంతా కట్ చేసుకొని పెట్టుకొని తర్వాత పూజ చెయ్యి అని చెప్పేసి, సో అట్లా అని చెప్పి నేను అంతా రెడీ చేసుకొని పెట్టుకుంటే. అండ్ ఇదంతా అయినాక ఇంకా గణేష స్తోత్రం చెప్పుకొని గణేషకి ఫస్ట్ పూజ చేయాలి. వరమహాలక్ష్మి పండగలో గణేషకి చేసి అయినాక తర్వాత లక్ష్మికి చేయాలి. లక్ష్మికి అయిపోయినాక తర్వాత దేవునికి ఇది కూర్చోపెట్టాం కదా, ఆ దేవునికి చేయాలి. సో ఫస్ట్ గణేషకి స్తోత్రం చెప్పుకొని అదంతా కంప్లీట్ చేసుకున్నాను. అండ్ లక్ష్మికి స్తోత్రం చెప్పేసి 108 స్తోత్రం ఉంటుంది, అది కంప్లీట్ చేసుకొని తర్వాత పూజ స్టార్ట్ చేసుకోవాలి. అండ్ ఎవరు ఈ వ్రతం చేస్తారో వాళ్ళు చెయ్యికి కట్టుకోవాలని అదేమది కంకణం చేసుకుంటారు. సో 9 లేయర్స్ థ్రెడ్ తీసుకొని, వైట్ థ్రెడ్, దానికి కొంచెం పసుపు అంతా రాసేసి దానికి ఇదేమిది చామంతి పువ్వు కట్టేసి తర్వాత పసుపు కుంకుమ పెట్టేసి దేవుని దగ్గర పెట్టుకొని ఎవరైతే ఇది పూజ చేస్తారో వాళ్ళు కట్టుకోవాల్సి పడుతుంది. సో నేను అది ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని దేవుని ముందర పెట్టాను. ఇంకా గణేషకి లక్ష్మికి అంతా పూజ అయినాక దీపాలు అంటించేసి మళ్ళీ ఇంకా లక్ష్మికి పూజ చేద్దాం అనేసి పూజ చేసేస్తే
వీటితో చేస్తున్నప్పుడు మా మమ్మీ ఇది కనిపించట్లేదు అని చెప్పి మా మమ్మీనే వచ్చేసి దేవునికి ఇచ్చేస్తూ ఉంది. మా మమ్మీని నువ్వే చేయొచ్చు కదా అని చెప్పేసి మా మమ్మీనే చేస్తుంది, గంట కొడుతుంది. అది మర్చిపోయాను. నేను మొన్న అది తీసుకో అని చెప్పింది సపరేట్గా, కాకపోతే మేము తీసుకున్న ఐటెంలని ఇచ్చిండ్రి. ఇలా పూజ అయిన తక్షణ నేను నమస్కారం చేసుకొని అక్షత కాళ్ళనంతా వేసుకొని 3 రౌండ్లు వేసుకొని సో దేవునికి ఇది వేసి తర్వాత అంతా కంప్లీట్ చేసుకొని పసుపు కుంకుమ అంతా పెట్టుకొని ఇక్కడికి పూజ నేను కంప్లీట్ చేసుకున్నాను. అది నేను చెప్పాను కదా, అదే 9 లేయర్స్ దారం కట్టించుకోవాలి అని మా మమ్మీ కడుతుంది గాయస్. అది పూజ అంతా అయిపోయా మా మమ్మీతో కట్టించుకొనేసాను. అండ్ మా మమ్మీ నమస్కారం వేసుకొనేసి తర్వాత అంతా కంప్లీట్ అయ్యా అని చెప్పి తీర్థం అంతా తాగాను. సో అదంతా అయిపోయింది, బాగానే జరిగింది గైస్. అంతా లక్ష్మీ పండుగ అంతా ఎప్పుడెప్పుడు కానీ చాలా రిస్క్ ఉంటుంది, చేసుకోవాలి. బాగా చేసినాం ఈసారి.